హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఏపీ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించి మనకి ఏదైతే 6100 నోటిఫికేషన్ రిలీజ్ చేశారో దానికి సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయింది కదా. తర్వాత పీఈటీ అండ్ పిఎస్టీ అయితే ఆగిపోయింది కదా. దానికి సంబంధించి ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రావడం అయితే జరిగింది. వేటి న్యూస్లో వచ్చింది, అలాగే న్యూస్ పేపర్లో కూడా రావడం అయితే జరిగింది. ఒకసారి దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇక న్యూస్ పేపర్లో దీనికి సంబంధించి ఒకసారి ఆర్టికల్ వచ్చింది, ఒకసారి చూడండి. త్వరలో కానిస్టేబుల్ నియామకాలు, ఇక్కడ వచ్చేసి ఆగస్టు నెలాఖరులోగా షెడ్యూల్ ఖరారుకి అవకాశం. అంటే మనకి ఏదైతే ప్రెజెంట్ ఆగిపోయి ఉందో పీఈటీ అండ్ పిఎస్టీ జరగాల్సి ఉందో దానికి సంబంధించి ఏ విషయమో నెలాఖరులోగా ఒక కమిటీ వేసి చెప్పడం అయితే జరుగుతుందని వీళ్ళు చెప్పడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఒకసారి వేటి న్యూస్లో కూడా అప్డేట్ వచ్చింది, ఒకసారి అది ఏంటనేది చూద్దాం. అలాగే ఇవి కాకుండా కొత్తగా ఒక 19,900 సుమారు 19,000 ఉద్యోగాలు అయితే తీయడానికి సిద్ధంగా ఉన్నారు గవర్నమెంట్ అనేది. కాకపోతే అది ఏంటంటే ఈ సంవత్సరం అయితే అవదండి. ప్రజెంట్ ఏదైతే పెండింగ్లో ఉందో ఈ నోటిఫికేషన్ మాత్రమే క్లియర్ చేస్తారు. నెక్స్ట్ ఇయర్ నుంచి ఒకవేళ ఆ ప్రక్రియ అయితే చేపడతారు, కొత్త నోటిఫికేషన్ తీసి దాని ద్వారా ఫిల్ చేయడం. కాకపోతే పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా ఖాళీలు ఉన్నాయని అయితే వాళ్ళు మొన్న రీసెంట్గా హోంమంత్రి గారు కూడా చెప్పడం అయితే జరిగింది. ఇక వేటి న్యూస్లో వచ్చిన ఒకసారి అప్డేట్ గురించి కూడా దాని గురించి కూడా చూద్దాం. 6100 కానిస్టేబుల్ నియామకాలకు త్వరలో షెడ్యూల్. ఏపీ వైసీపీ ప్రభుత్వ హయాంలో కోర్టు కేసులతో నిలిచిపోయిన 6100 కానిస్టేబుల్ పోస్టుల నియామక ప్రక్రియపై ప్రభుత్వం దృష్టి సారించింది. కేసులపై న్యాయ నిపుణుల అభిప్రాయాలు తెలుసుకొని ఆగస్టు నెలాఖరులోగా షెడ్యూల్ ఖరారు చేయాలని భావిస్తోంది. 6100 పోస్టులకు గత ఏడాది జనవరి 22న నిర్వహించిన ప్రాథమిక పరీక్షలో అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్లో 95,206 మంది అర్హత సాధించారు. పిఎంటీ అండ్ పీఈటీ పరీక్షలు జరగాల్సి ఉండగా కోర్టు కేసులతో బ్రేక్ పడింది. సో ప్రజెంట్ అర్థమైతే అయ్యింది కదండి సిచ్యువేషన్. 6100 కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి ప్రజెంట్ ఆగస్టు నెలాఖరులోగా ఒక కమిటీని అయితే వేస్తారు. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం వీళ్ళు ఏం ఫాలో అవ్వాలి, తర్వాత ఏం చేయాలనేది అయితే చూస్తారు. ఓకే, తర్వాత పీఈటీ అండ్ పిఎస్టీ వెంటనే అయితే నాకు తెలిసి ఎక్కువ టైం అయితే తీసుకోరు, కొంచెం వెంటనే కండక్ట్ చేస్తాకైతే చూస్తారు. సో మొత్తానికి ఇది చాలామంది ఎదురు చూస్తున్నారు దీనికోసం. సో మొత్తానికి ఒక అప్డేట్ రావడం అయితే జరిగింది నాళ్ళకి. సో ఇక మీరు ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేయండి.